హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు షామిని ఇన్స్టిట్యూట్ డైలీ కరెంట్ అఫైర్స్. జూన్ 10, 2024లో ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్ మనం డిస్కస్ చేద్దాం. జూన్ 10, 2024లో ఒక వివిధ న్యూస్ పేపర్స్, అంటే ఇంగ్లీష్ అండ్ తెలుగు న్యూస్ పేపర్స్ అండ్ గవర్నమెంట్ సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైట్స్, ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో, సో ఇలాంటి వాటి నుండి సేకరించినటువంటి కరెంట్ అఫైర్స్ని మనం డిస్కస్ చేద్దామండి. మరి ఈ 10th జూన్ 2024 కరెంట్ అఫైర్స్ని డిస్కస్ చేయడానికన్నా ముందు ఈరోజున్న హెడ్లైన్స్. మోడీ మూడోసారి పట్టాభిషేకం, అంటే భారత ప్రధానిగా నరేంద్ర మోడీ గారు మూడోసారి ప్రమాణ స్వీకారం చేశారు. జూన్ 9, 2024 అంటే నిన్న. దానికి సంబంధించిన విశేషాలు అండ్ మోడీ క్యాబినెట్ 3.0 అని చెప్పేసి అంటాం. మరి మోడీ 3.0 ఈ యొక్క ప్రమాణ స్వీకారం ఒక ప్రత్యేకత లేనిది, క్యాబినెట్ ప్రత్యేకత లేనిది అండ్ మోడీ 3.0 ఈ కార్యక్రమాన్ని చూడడానికి వచ్చినటువంటి అతిథులు, పర్టికులర్గా విదేశీ అతిథులు అండ్ దేశీయ అతిథులు ఎవరు, అలాంటి విషయాలు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి సైన్స్ అండ్ టెక్నాలజీ అప్డేట్స్లో భాగంగా ఇస్రో అండ్ విప్రో ఈ రెండు సంస్థలు సంయుక్తంగా 3D ప్రింటెడ్ రాకెట్ ఇంజన్ని తయారు చేయడం జరిగింది, ఆవిష్కరించడం జరిగింది. దానికి సంబంధించిన నేపథ్యం. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫ్రెంచ్ ఓపెన్ టెన్నిస్ 2024 సంబంధించినటువంటి పూర్తి సమాచారం. మహిళల సింగిల్స్ విజేత ఇగా స్వైటిక్ అండ్ పురుషుల సింగిల్స్ విజేత కార్లోస్ అల్కరాజ్ వారికి సంబంధించిన విశేషాలు. అండ్ 17th T20 వరల్డ్ క్రికెట్ కప్లో భాగంగా ఐసీసీ నిర్వహిస్తున్న 2024 కప్లో భాగంగా అమెరికాలో జరిగినటువంటి ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ విశేషాలు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మరి ఐర్లాండ్ మ్యాచ్ పైన రోహిత్ శర్మ, మన భారత క్రికెటర్, ఒక 6 చేయడంతో 600 చేసినటువంటి ఘనతని రోహిత్ శర్మ చేయడం జరిగింది. 600 కొట్టినటువంటి తొలి క్రికెటర్గా మొత్తం మీద తన కెరియర్లో రికార్డు పొందడం జరిగింది రోహిత్ శర్మ. ఇవి మనకి జూన్ 10, 2024లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ హెడ్లైన్స్. వన్ బై వన్ ఈ సంబంధించిన కరెంట్ అఫైర్స్ మనం డిస్కస్ చేద్దామండి. మోడీ మూడోసారి పట్టాభిషేకం జరిగింది. భారత ప్రధానిగా నరేంద్ర మోడీ జూన్ 9, 2024న ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. మరి ఎక్కడ ప్రమాణ స్వీకారం చేయడం జరిగిందంటే రాష్ట్రపతి భవన్లో, న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో మరి ఈ యొక్క ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. మరి ఇంకో ఘనత, కొన్ని రికార్డ్స్ ఉన్నాయి. జవహర్లాల్ నెహ్రూ తర్వాత, భారత తొలి ప్రధాని అయినటువంటి జవహర్లాల్ నెహ్రూ తర్వాత వరుసగా మూడోసారి ప్రధాని అయినటువంటి ఘనతను సాధించడం జరిగింది నరేంద్ర దామోదర్ దాస్ భాయ్ మోడీ, నరేంద్ర మోడీ గారు. వీరు మనకి ఉత్తరప్రదేశ్లోని వారణాసి నుండి మనకి ఇక్కడ వీరు లోకసభ సభ్యుడిగా, వారణాసి నుండి లోకసభ సభ్యుడిగా మూడోసారి ఎన్నిక కావడం జరిగింది. మరి మోడీ అంటే భారత ప్రధాని నరేంద్ర మోడీతో కలుపుకొని మొత్తం యూనియన్ క్యాబినెట్ సభ్యుల సంఖ్య ఎంత అంటే మొత్తం 72 మంది అండి. ఈ 72 మందిలో 30 మంది క్యాబినెట్ హోదా ర్యాంకులు కలిగిన వారు, 5 స్వతంత్ర హోదా కలిగిన వారు, ఇండిపెండెంట్ ఛార్జ్, అండ్ 36 మంది సహాయ మంత్రులుగా ఇక హోదాలో వీళ్ళు ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. భారత ప్రధాని నరేంద్ర మోడీతో కలుపుకొని మొత్తం యూనియన్ క్యాబినెట్ సంఖ్య ఎంత అంటే 72 మంది అండి. గుర్తుపెట్టుకోండి, 30 మంది క్యాబినెట్ హోదా, 5 స్వతంత్ర హోదా అండ్ 36 మంది సహాయ మంత్రులు. మరి ఇందులో సుమారు 9,000కు పైగా మందికి ఈసారి ఇన్విటేషన్ ఇవ్వడం జరిగింది. ఈ జూన్ 9, 2024న ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో జరిగినటువంటి ప్రమాణ స్వీకారోత్సవానికి మోడీ 3.0 ఈ యొక్క కార్యక్రమానికి రావడం జరిగింది. మరి ఈ యొక్క ప్రమాణ స్వీకారానికి ఇందులో ప్రముఖంగా ఈసారి పారిశుద్ధ కార్మికులను కూడా ఇన్విటేషన్ చేయడం జరిగింది కొందరిని. అంతేకాకుండా వందే భారత్ లోకో పైలట్ అయినటువంటి సురేఖ యాదవ్ గారిని ఇన్వైట్ చేయడం జరిగింది. మనం ప్రీవియస్ సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ సెషన్లో కూడా డిస్కస్ చేసాం. ఇలా సుమారు 9,000 మంది రావడం జరిగింది అనమాట. ఇన్విటేషన్ రావడం జరిగింది. ఇంకా మోడీ 3.0 ఈ మంత్రివర్గంలో ఉన్నటువంటి స్పెషాలిటీస్ ఏంటి, ప్రత్యేకతలు ఏంటి? స్పెషాలిటీ ఏంటంటే తెలంగాణ రాష్ట్రం నుండి ఇద్దరికి మంత్రివర్గంలో స్థానం లభించిందండి తెలంగాణ రాష్ట్రం నుండి. ఎవరు అంటే ఒక గంగాపురం కిషన్ రెడ్డి గారు. గంగాపురం కిషన్ రెడ్డి గారు రెండోసారి ఇప్పుడు కేంద్ర మంత్రిగా క్యాబినెట్ ర్యాంక్ని సొంతం చేసుకోవడం జరిగింది. మరి గంగాపురం కిషన్ రెడ్డి గారు
సికింద్రాబాద్ లోకసభ కాన్స్టిట్యున్సీ నుంచి సికింద్రాబాద్ లష్కర్ అని చెప్పేసి అంటాం మనం. సికింద్రాబాద్ నుండి వీరు ఒక లోకసభ నుండి ఎన్నిక కావడం జరిగింది, సికింద్రాబాద్ లోకసభ కాన్స్టిట్యున్సీ నుండి. అండ్ బండి సంజయ్ గారు, సో బండి సంజయ్ కుమార్ గారు వీరు మరి ఒక కరీంనగర్ నుండి లోకసభకు ప్రాతినిధ్యం వస్తున్నారు. కరీంనగర్ లోకసభ నియోజకవర్గం నుండి వీరు ప్రాతినిధ్యం వహించడం జరిగింది, ఎన్నిక కావడం జరిగింది. రెండోసారి వీరు ఎన్నికయ్యారండి బండి సంజయ్ గారు. సో మరి వాట్ అబౌట్ మరి ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి గుర్తుపెట్టుకుని ఫ్రెండ్స్, ఇక్కడ ఆంధ్రప్రదేశ్ అండి. సో మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి సో మనకి ఒకనా మంత్రివర్గంలో నరేంద్ర మోడీ గారి ప్రధానమంత్రిగా ఉన్న మంత్రివర్గంలో లేదా మోడీ 3.0 అని చెప్పేసి అంటున్నాం, ఈ మంత్రివర్గంలో ముగ్గురికి చోటు లభించిందండి, ముగ్గురు. ఇందులో కింజారపు రామ్మోహన్ నాయుడు, సో మరి కింజారపు రామ్మోహన్ నాయుడు గారు వీరు శ్రీకాకుళం నుండి ఒక లోకసభ సభ్యుడిగా వీరు ఎన్నిక కావడం జరిగింది తెలుగుదేశం పార్టీ తరఫున. టీడీపీ అండి. కిషన్ రెడ్డి గారు అండ్ బండి సంజయ్ గారు భారతీయ జనతా పార్టీ. అండ్ పెమ్మసాని చంద్రశేఖర్, సో వీరు గుంటూరు నుండి, పెమ్మసాని గారు గుంటూరు నుండి వీరు గుంటూరు లోకసభ స్థానం నుండి ఒక లోకసభకు ఎన్నిక కావడం జరిగింది ఒక లోకసభ సభ్యుడిగా. అండ్ ఒక శ్రీనివాస వర్మ గారు, సో వీరు ఒక భారతీయ జనతా పార్టీ తరఫున వీరు సో మరి శ్రీనివాస వర్మ గారు నరసాపురం ఒక కాన్స్టిట్యున్సీ నుండి, నరసాపురం కాన్స్టిట్యున్సీ నుండి, ఆంధ్రప్రదేశ్లో నరసాపురం కాన్స్టిట్యున్సీ నుంచి అని వీరు సో లోకసభకి ఎంపిక కావడం జరిగింది. వీరి ముగ్గురు కూడా మంత్రి పదవులు రావడం జరిగిందనమాట. సో అంతేకాకుండా మోడీ 3.0 ప్రత్యేకతలో భాగంగా జనతాదళ్ సెక్యులర్ పార్టీకి చెందినటువంటి జనతాదళ్ సెక్యులర్ పార్టీకి చెందినటువంటి హెచ్డి కుమారస్వామి గారికి కూడా సో వీరి మోదీ 3.0లో ఒక మంత్రివర్గంలో వీరికి స్థానం లభించింది. చిరాగ్ పాస్వాన్, దివంగత రామ్విలాస్ పాస్వాన్ గారి యొక్క కుమారుడు చిరాగ్ పాస్వాన్ లోక్ జనశక్తి పార్టీ రామ్విలాస్ నుండి వీరు పార్టీకి చెందిన వీరు లోకసభ సభ్యుడు, వీరు కూడా సో మనకి ఇక మంత్రివర్గంలో స్థానం లభించడం జరిగింది. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకి జితిన్ రామ్ మంజీ అండి. సో హెచ్ఏఎం సెక్యులర్ పార్టీకి చెందినవారు, హెచ్ఏఎం సెక్యులర్ పార్టీ అండి, హెచ్ఏఎం సెక్యులర్ గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ఇక్కడ హెచ్ఏఎం. సో ఈ సెక్యులర్ పార్టీకి చెందినవారు హెచ్ఏఎం సెక్యులర్ పార్టీ. మరి వీరు జితిన్ రామ్ మంజీ వీరు కూడా మంత్రివర్గంలో స్థానం లభించడం జరిగింది. రాజు రంజన్ సింగ్ లలన్ జనతాదళ్ యునైటెడ్ పార్టీకి చెందిన వీరు కూడా మంత్రివర్గంలో చోటు లభించడం జరిగింది. అంటే వీరు ఎన్డీఏ పార్టీలో అంటే నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్లో ఉన్నటువంటి పార్టీల్లో సో మరి ఇక్కడ సో వారు ఒక్కొక్క అంటే ఈ పార్టీ తరపున ఒక్కొక్కరికి అక్కడ ఒక క్యాబినెట్ ర్యాంక్ని ఇవ్వడం జరిగిందనమాట. ఇంకా క్యాబినెట్లో ఏ మంత్రిత్వ శాఖను ఇస్తున్న విషయం ఇంకా వెల్లడించడం లేదు. వెల్లడించగానే దానికి సంబంధించిన ప్రతి విశేషం కూడా డిస్కస్ చేద్దామండి. ఇక మోదీ 3.0 మరి ఈ కార్యక్రమాన్ని చూడడానికి విదేశీ అతిథులు ఎవరు రావడం జరిగింది. ప్రముఖంగా మనం చూసినట్టయితే విదేశీ అతిథులలో నేపాల్ ప్రధాని ప్రచండ్ అండి, వారు రావడం జరిగింది. వీరి యొక్క అసలు పేరు వచ్చేసి మనకి పుష్ప కమల్ దాహల్ ప్రచండ్ అంటారు, పుష్ప కమల్ దాహల్ అని చెప్పేసి అంటామండి. ఇది కూడా ఒకసారి ఎగ్జామ్లో వచ్చిందనమాట. ప్రచండ్ అసలు పేరేంది పుష్ప కమల్ దాహల్. సో వీరు నేపాల్ ప్రధాని రావడం జరిగింది. ఎందుకోసం ఈ మధ్యలో నేపాల్కు మనకి కొన్ని కాంట్రవర్షియల్స్ ఉన్నాయి, కొన్ని యొక్క వివాదమైనటువంటి అంశాలు ఉన్నాయి. మన భారత్కు చెందినటువంటి భారతీయ లింపియేదున కాలాపాని లిపులేక్ ఈ 3 ప్రాంతాలు మావే అని చెప్పేసి నేపాల్ అనడమే కాదు, నేపాల్ యొక్క 100 రూపాయల కరెన్సీ నోటు, నేపాల్ యొక్క 100 రూపాయల నేపాలీ కరెన్సీ నోటు పైన కూడా ఏం చేయడం జరిగిందంటే ఈ 3 ప్రాంతాలను ముద్రించడం జరిగింది. తద్వారా ఏమవుతుందంటే భారత్కు నేపాల్ మధ్య కొంచెం వివాదాస్పదం నడుస్తుంది. అయినప్పటికీ కూడా సో మరి నేపాల్ ప్రధాని ఇన్వైట్ చేయడం జరిగింది. సో నేపాల్ ప్రధాని ప్రచండ్ దీనికి హాజరు కావడం జరిగింది. షేక్ హసీనా, సో మరి బంగ్లాదేశ్ ప్రధాని అండి షేక్ హసీనా. సో వీరు ఒక అతిథిగా రావడం జరిగింది. మహమ్మద్ ముయిజ్ కూడా వచ్చారండి. ఎవరండి మహమ్మద్ ముయిజ్ అంటే మాల్దీవుల దేశ అధ్యక్షుడు అండి. ఫ్రెండ్స్ మనందరికీ తెలుసు డిసెంబర్ 2023 నుండి భారత్కు మాల్దీవుల దేశాల మధ్య కొంచెం దౌత్య సంబంధాలు కానీ కొన్ని ఆర్గ్యుమెంట్స్ నడుస్తూ ఉన్నాయి. పర్టికులర్గా మాల్దీవుల దేశ మంత్రివర్గంలో అయినటువంటి ఎవరైతే మహమ్మద్ ముయిజ్ మంత్రివర్గంలో ఉన్నటువంటి కొందరు 3 మంత్రులు మన భారత్ పైన వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేశారు. అలాంటి నేపథ్యంలో భారత్ దాన్ని ఖండించడం జరిగింది. మరొక విషయం ఏంటంటే ఈ యొక్క పర్యాటక రంగం పైన సో మనకి మాల్దీవులు భారత్ మధ్య ఒక రకమైనటువంటి సోషల్ మీడియాకి సంబంధించినటువంటి ఒక కార్యక్రమం ద్వారా
ఒక మాల్దీవుల దేశం వాళ్ళు మన పైన కొన్ని అలా కామెడీ చేస్తే మనం బాయ్కాట్ మాల్దీవులు అనే పేరుతో పర్యాటకానికి కూడా ఇబ్బందులు పెట్టాం. అంటే మాల్దీవుల పర్యాటకానికి మనకి తక్కువ మంది పర్యాటకులు వెళ్తున్నారు ఇప్పుడు మాల్దీవుల పర్యాటకానికి. డిసెంబర్ 2023లో మాల్దీవుల దేశ పర్యాటకంకు వీక్షించే వెళ్ళే పర్యాటకుల సంఖ్య మనం మొదటి స్థానం ఉండేది. అంటే ఎక్కువ మంది మనమే వెళ్ళే వాళ్ళ మాల్దీవులకు. ఎప్పుడైతే ఈ సంఘటన జరిగిందో, ఎప్పుడైతే మహమ్మద్ ముయిజ్ మాల్దీవుల దేశ అధ్యక్షుడు అయ్యాడో, ఎప్పుడైతే చైనా పర్యటనకి వెళ్ళడం జరిగిందో అప్పటి నుండి భారత్ మాల్దీవుల సంబంధాలు అనేది కొంచెం బలహీనపడ్డాయి. అందుకే మన భారత ప్రధాని మాల్దీవులకు ధీటుగా మరొక పర్యాటక ప్రాంతాన్ని అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి లక్షద్వీపుల పర్యటనకి వెళ్ళడం జరిగింది. సో మరి ఈ లక్షద్వీపుల్లో ఇటీవల కాలంలో జటాయ్ అనే పేరుతో ఒక నౌకా స్థావరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాకుండా అక్కడ లక్షద్వీపులలో పర్యాటక రంగాన్ని కూడా ఎంకరేజ్ చేయడం జరుగుతుంది మన భారత ప్రభుత్వం. అయినప్పటికీ కూడా ఇక్కడ మనం భారతదేశం మాల్దీవుల దేశ అధ్యక్షుడిని పిలిపించడం, అది ఇన్విటేషన్ చేయడం జరిగింది ఈ యొక్క కార్యక్రమానికి హాజరుకమని. సో వారు రావడం జరిగింది. అండ్ శ్రీలంక అధ్యక్షుడు ఎవరండి? రనిల్ విక్రమసింఘే, శ్రీలంక అధ్యక్షుడు. సో రనిల్ విక్రమసింఘే కూడా సో ఈ కార్యక్రమానికి రావడం జరిగిందండి. అండ్ సీషెల్స్ మరి రాజధాని విక్టోరియా, మరి హిందూ మహాసముద్ర దేశమైనటువంటి సీషెల్స్ ఆ దేశ ఉపాధ్యక్షుడైనటువంటి అహ్మద్ హాఫీజ్, ఎవరండి? అహ్మద్ హాఫీజ్. సో మన భారత ఈ యొక్క మోదీ 3.0 కార్యక్రమానికి భారత ప్రధానిగా నరేంద్ర మోడీ మూడోసారి ప్రధాని అయ్యే కార్యక్రమాన్ని మంత్రివర్గ సంబంధించినటువంటి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి రావడం జరిగింది. ఒక్కోసారి అడగడానికి ఉంటుందండి, ప్రతి ఒక్కరికి కూడా ఇంపార్టెంట్స్గా మనం చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇక నెక్స్ట్ వచ్చేసి మోదీ 3.0 ప్రత్యేకతలు మరొక విషయాలు ఉన్నాయండి. ఈ యొక్క ప్రమాణ స్వీకార కార్యక్రమం విశేషాలు ఏంటంటే, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మూడోసారి ప్రమాణ స్వీకారం అయ్యే కార్యక్రమం మరి జూన్ 9, 2024 నిర్వహించుకోవడం జరిగింది. సో మరి ఈ యొక్క ప్రధానమంత్రి నరేంద్ర మోడీగా ఉన్నటువంటి ఈ యొక్క మూడోసారి ప్రధానమంత్రి అయినటువంటి నరేంద్ర మోడీ గారు, ఇందులో మంత్రివర్గంలో మొత్తం మోడీతో కలుపుకొని మొత్తం 72 మంది మంత్రివర్గ సభ్యులు ఉంటే, ఇందులో అత్యంత చిన్న వయస్సుడు అంటే 36 సంవత్సరాల వయసులోనే కేంద్ర మంత్రిగా క్యాబినెట్ హోదాను పొందడం జరిగింది మన తెలుగువాడైనటువంటి కింజారపు రామ్మోహన్ నాయుడు గారు, శ్రీకాకుళం ఎంపీ. మరి ఎక్కువ వయసులో ఒక మంత్రివర్గంలో సభ్యుడైన వారు ఎవరు అని చెప్పేసి అంటే, హిందుస్థాన్ అవామ్ మోర్చా పార్టీ వ్యవస్థాపకుడైనటువంటి వారు, హెచ్ఏఎం అంటారు కదా, మేము ఇంతకు మనం డిస్కస్ చేసిన హెచ్ఏఎం, హిందుస్థాన్ అవామ్ మోర్చా వ్యవస్థాపకుడైనటువంటి పార్టీ జితిన్ రామ్ మంజీ 79 సంవత్సరాల వయసులో వీరు కేంద్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. అండ్ ఇంకా వీరి తర్వాత మహారాష్ట్రకు చెందినటువంటి రక్షా నిఖిల్ ఖడ్సే 37 సంవత్సరాల వయసు, వీరు ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. లోక్ జనశక్తి పార్టీ రామ్విలాస్ పార్టీ అంటారన్నమాట. ఈ పార్టీ చిరాగ్ పాస్వాన్ 41 సంవత్సరాల వయసులో కేంద్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రీయ లోక్దల్ పార్టీ, ఆర్ఎల్డి అంటే ఏంటంటే రాష్ట్రీయ లోక్దల్ పార్టీ, రాష్ట్రీయ లోక్దల్ పార్టీ. మరి రాష్ట్రీయ లోక్దల్ పార్టీకి చెందినటువంటి రాష్ట్రీయ లోక్దల్ పార్టీకి చెందినటువంటి జయంత్ చౌదరి 45 ఇయర్స్ వయసులో, ఇంకా అంటే చిన్న వయసు అన్నమాట. ఇట్లా చిన్న వయసులో వీరందరూ కూడా కేంద్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. అందరికన్నా చిన్న ఎవరని చెప్పేసి అంటే వీరు కింజారపు రామ్మోహన్ నాయుడు గారని 36 ఇయర్స్ వయసులోనే కేంద్ర మంత్రిగా చిన్న వయసులోనే ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. ఈ కేంద్ర మంత్రివర్గంలో నరేంద్ర మోడీ గారు మూడోసారి ప్రమాణ స్వీకారం చేసినటువంటి ఈ కేంద్ర మంత్రివర్గంలో ఈ పాయింట్ కూడా గుర్తుపెట్టుకోవాలండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంకా మోడీ 3.0 సంబంధించినటువంటి ఈ కేంద్ర మంత్రివర్గంలో మరి మొత్తం కూడా 72 మంది కేంద్ర మంత్రివర్గంలో ఎంతమంది మహిళలకు చోటు లభించిందని అంటే ఇక్కడ ఎంతమంది మహిళలకు అంటే ఇక్కడ చూడండి. 2019 సంవత్సరంలో అప్పుడు నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత 10 మంది కేంద్ర మంత్రులు మహిళలు ఉండేది. ఈసారి 7 మహిళలకు చోటు లభించిందండి. ఆ 7 ఎవరంటే నిర్మలా సీతారామన్ గారు, అన్నపూర్ణాదేవి గారు, శోభా కరంద్లాజే, రక్షా ఖడ్సే, సావిత్రి ఠాకూర్, నిముబెన్ బంబాడియా. ఇందులో అప్నాదల్ పార్టీకి చెందినటువంటి అనుప్రియ పటేల్ వేరే పార్టీకి చెందినవారు, ఎన్డీఏ కూటమిలో భాగస్వామి. మిగతా వాళ్ళందరూ కూడా నిర్మలా సీతారామన్, అన్నపూర్ణాదేవి, శోభా కరంద్లాజే, రక్షా ఖడ్సే, సావిత్రి ఠాకూర్, నిముబెన్ బంబాడియా. వీళ్ళందరూ కూడా భారతీయ జనతా పార్టీకి చెందినవారు అనమాట. ఆ నేపథ్యాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎంతమంది మహిళలు ఇప్పుడు మొత్తం ఈ 18వ లోకసభ మొత్తం 543 మందిలో ఎంతమంది మహిళలు ఎంపీలు అయ్యారంటే, ఎంతమంది మహిళలు ఎంపీలు అంటే 74 మంది.
ఎంతమంది మహిళా మంత్రులు ఉన్నారు, ఎంతమంది మహిళలు మంత్రులు అయ్యారు, కేంద్ర మంత్రులు అయ్యారు, మహిళలు మంత్రులుగా ఉన్నారు, కేంద్ర మంత్రులుగా ఉన్నారు అని చెప్పేసి అంటే 7 అనే విషయం గమనించండి. ఈ నెక్స్ట్ వచ్చేసి మరికొన్ని ఒక నేషనల్ అఫేర్స్ మనకి ఇవ్వడం జరిగింది. ప్రముఖ దినపత్రిక సాక్షిలో ఇది ఇవ్వడం జరిగింది. జాతీయ గృహ అవసరాల వినియోగం పైన నివేదిక ఇవ్వడం జరిగింది. అంటే గృహ అవసరాలు అంటే మంత్లీ ఎక్స్పెండిచర్ అనేది ఎలా ఉంది అని చెప్పేసి ఒక నివేదిక అండి. మంత్లీ ఎక్స్పెండిచర్స్ ఇది చాలా చాలా ఇంపార్టెంట్. నేషనల్ శాంపుల్ సర్వే ఆర్గనైజేషన్ NSSO వాళ్ళు ఇస్తారు. NSO కూడా అని పిలుస్తాం మనం. నేషనల్ శాంపుల్ ఆఫీస్ వాళ్ళు ఇచ్చినటువంటి నివేదిక జాతీయ గృహ అవసరాల వినియోగం పైన నివేదిక. ఎక్స్పెండిచర్ అనమాట, మంత్లీ ఎక్స్పెండిచర్. అంటే 2011-12 ఆర్థిక సంవత్సరం నుండి 2022-23 మధ్యకాలంలో ఎలా అంటే 2011-12 నుంచి 2022-23 ఈ మధ్యకాలంలో అంటే 2011-12 ఎలా ఉంది, గృహ అవసరాల వినియోగం ఎలా ఉంది, డబ్బులు ఎలా ఖర్చు అవుతున్నాయి నెలకి ఒక కుటుంబానికి, గ్రామీణ ప్రాంతంలో ఎలా ఉంది, పట్టణ ప్రాంతాల్లో ఎలా ఉంది, 2022-23 కాలంలో ఎలా ఉంది, దీనిపైన ఒక సమగ్ర నివేదిక రావడం జరిగిందండి. ప్రతి పాయింట్ ఇంపార్టెంట్ అండి మనకి. 2011-12 ఈ ఆర్థిక సంవత్సరంలో దేశంలో గ్రామీణ ప్రాంతాల్లో సగటు కుటుంబ నెల వ్యయం, దేశం మొత్తంలో సగటు కుటుంబ నెల వ్యయం అంటే మంత్లీ యావరేజ్ ఎక్స్పెండిచర్, మంత్లీ యావరేజ్ ఎక్స్పెండిచర్ ఎంత అంటే 1430 రూపాయలండి 2011-12. ఇదే 2022-23 ఆర్థిక సంవత్సరానికి వచ్చరికి దేశంలో గ్రామీణ ప్రాంతాల్లో సగటు కుటుంబ నెల వ్యయం ఇదంతా కూడా గ్రామీణ ప్రాంతాలండి, రూరల్ ఏరియాస్లో 2011-12లో యావరేజ్గా ఒక రూరల్ ఏరియాస్లో ఒక కుటుంబంలో ఉన్నటువంటి సగటు కుటుంబ నెల వ్యయం ఒక మంత్లీ ఎక్స్పెండిచర్ వచ్చేసి 1430 రూపాయలు 2011-12లో. అదే 2022-23 దేశంలో మరి 2022-23లో దేశంలో గ్రామీణ ప్రాంతాల్లో సగటు కుటుంబ నెల వ్యయం 3773 అండి. పెరిగిందండి, హాఫ్ ఆఫ్ ది పెరిగింది. దాంతో పోలిస్తే హాఫ్ 60% పెరిగినట్టుగా చెప్పుకోవచ్చు. ఇది 1430 రూపాయలు. ఇక్కడ 2011-12లో దేశంలో గ్రామీణ ప్రాంతాల్లో సగటు కుటుంబ నెల వ్యయం. అదే 2022-23 దేశంలో ఏమైందంటే చూడండి, 2022-23 సంవత్సరానికి వచ్చేసరికి దేశంలో ఒక గ్రామీణ ప్రాంతాల్లో సగటు కుటుంబ నెల వ్యయం వచ్చేసి 3773 రూపాయలు అయిందండి, పెరిగింది. పట్టణ ప్రాంతాలు అర్బన్ ఏరియాస్లో సగటు కుటుంబ నెల వ్యయం 2011-12లో 2630 రూపాయలు ఉంటే, అదే పట్టణ ప్రాంతాల్లో 2022-23 సంవత్సరంలో పట్టణ ప్రాంతాల్లో సగటు కుటుంబ నెల వ్యయం యావరేజ్ ఒక ఫ్యామిలీ మంత్లీ ఎక్స్పెండిచర్ వచ్చేసి 6459 అండి, 6459. సో ఇట్లా పెరిగింది. మరి ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2022-23లో గ్రామీణ ప్రాంతంలో మరి నెలసరి సగటు కుటుంబ వ్యయం ఎంత అంటే 4870 రూపాయలు గ్రామీణ ప్రాంతాల్లో. ఆంధ్రప్రదేశ్లో మరి 2022-23 సంవత్సరానికి ఆంధ్రప్రదేశ్లో పట్టణ ప్రాంతంలో ఉన్నటువంటి ఒక మంత్లీ ఎక్స్పెండిచర్ ఎంత వస్తుంది అని చెప్పేసి అంటే 6782 అండి, 6782. అంటే ఇక్కడ ఏంటంటే భారతదేశం యొక్క యావరేజ్ కన్నా పట్టణ ప్రాంతాల్లో ఇది ఎక్కువ అండి ఇక్కడ. నెక్స్ట్ వచ్చేసి గ్రామీణ ప్రాంతాల్లో పట్టణ ప్రాంతాల్లో ఒక గృహంలో ఆహార పదార్థాలపైన చేసే ఖర్చు ఎంత అంటే 46% ఉంటుంది. ఇతర అవసరాల గురించి ఆహార పదార్థాలు కాకుండా ఇతర అవసరాల గురించి చేసే ఖర్చు 54% ఉంటుంది. ఇది గ్రామీణ ప్రాంతాల్లో, ఇది 2022-23లో. అదే పట్టణ ప్రాంతాల్లో ఆహార పదార్థాలపై చేసే ఖర్చు 39% ఉంటుంది. అండ్ ఇతర అవసరాల గురించి చేసే ఖర్చు 61% ఉంటుంది. 39% అంటే చూడండి, గ్రామీణ ప్రాంతాల్లోనే ఆహార పదార్థాలపైన ఎక్కువ ఖర్చు చేస్తున్నారు, ఇది దేశవ్యాప్తంగా అండి. పట్టణ ప్రాంతాల్లో ఆహార పదార్థాలపై గ్రామీణ ప్రాంతాల కన్నా తక్కువ ఖర్చు చేస్తున్నారు, 39%. సో ఇక్కడ ఈ వేరియేషన్ గమనించాలి, ఓకేనా. ఇక నెక్స్ట్ వచ్చేసి పెరిగిన గృహ అవసరాల వినియోగ వ్యయం. ఈ యొక్క ఇచ్చినటువంటి మన దేశంలో ఒక గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో సగటు నెల వ్యయం పైన ఇచ్చినటువంటి నివేదికలో గృహ అవసరాల వినియోగ వ్యయం అనేది పెరిగింది. సగటు గృహ అవసరాల వినియోగ వ్యయంలో సిక్కిం మొదటి స్థానం ఉంటే ఛత్తీస్గఢ్ చివరి స్థానం ఉందండి. సిక్కిం మొదటి స్థానం ఉంది, ఎక్కువ ఖర్చు అక్కడ జరుగుతుంది సగటు వ్యయం, ఓకేనా.
సిక్కిం మొదటి స్థానం. అంటే సగటు గృహ అవసరాల వినియోగ వ్యయంలో సిక్కిం మొదటి స్థానం ఉంటే సగటు గృహ అవసరాల వినియోగ వ్యయంలో ఛత్తీస్గఢ్ చివరి స్థానం ఉంది. అండ్ మరొక విషయం ఇక్కడ వెరీ ఇంపార్టెంట్ అండి, ఎస్సీ ఎస్టీ బీసీ ఈ సామాజిక వర్గాల వినియోగ వ్యయంలో 2011-12తో పోలిస్తే 2022-23 ఒక సంవత్సరంలో పెరిగింది. ఎంత పెరిగిందంటే 9.20% పెరిగింది. ఎస్సీ ఎస్టీ బీసీ సామాజిక వర్గాల వినియోగ వ్యయంలో గతంతో పోలిస్తే పెరిగింది అని చెప్పేసి ఇచ్చారు. సో మనం చెప్పుకున్నాం. అంతే ఇతర వర్గాల్లో అంటే అదర్ దెన్ ది ఎస్సీ ఎస్టీ బీసీల్లో సో గతంతో పోలిస్తే 8.5% పెరిగిందని చెప్పేసి ఈ నివేదిక ఇవ్వడం జరిగిందనమాట. ఓకేనండి, నెక్స్ట్ చూద్దాం. సో మనకి ఇక్కడ చారిత్రక ఆనవాళ్ళు కానివ్వండి, హిస్టారికల్ మాన్యుమెంట్స్ కానివ్వండి, ఏదన్నా శాసనాలు దొరకడం కానివ్వండి, ఏదన్నా పురాతనమైన నాణాలు దొరకడం కానివ్వండి, ఇవన్నీ కూడా మనకు కరెంట్ హిస్టరీ పాయింట్ ఆఫ్లో అడుగుతున్నాడు మన కాంపిటేటివ్ ఎగ్జామ్లో. మరి 10వ శతాబ్దానికి చెందినటువంటి చాళుక్యుల కాలం నాటి జైన చాముకి శిల్పం ఇటీవల లభ్యం కావడం జరిగింది. పురాతన శాస్త్రవేత్తలు ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు గుర్తించడం జరిగింది. అది ఎక్కడంటే సిద్దిపేట జిల్లా ధూళిమిట్ట మండలంలోని బైరాన్పల్లి గ్రామం అన్నమాట. బైరాన్పల్లి గ్రామంలో గుర్తించడం జరిగింది ఒక ఆలయంలో. అది జైన చౌమికి శిల్పం లభ్యం. ఇది ఒక పురాతన శాస్త్ర ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు ఇది 10వ శతాబ్దానికి చెందిన చాళుక్యుల కాలం నాటిదని గుర్తించడం జరిగింది. ఇటీవల కాలంలో బైరాన్పల్లిలో తెలంగాణలోని సిద్దిపేట జిల్లా ధూళిమిట్ట మండలం బైరాన్పల్లిలో 10వ శతాబ్దానికి చెందిన చాళుక్యుల కాలం నాటి ఈ సంబంధించినటువంటిది ఒక మాన్యుమెంట్ దొరికింది అని చెప్పేసి అన్నప్పుడు ఈ రకం ఒక శిల్పం దొరికిందంటే ఏ శిల్పం అనేది జైన చౌముఖి శిల్పం లేదా జైన చౌముఖి శిల్పం ఇక్కడ దొరికింది, ఎక్కడ లభ్యమైంది, ఇది ఏ శతాబ్దం నాటిది, ఇలా మనకు అడగడానికి ఉంటుందండి. ఇక ఒక సైన్స్ అండ్ టెక్నాలజీ అప్డేట్ అండి. మనం ఇమేజ్లో చూస్తున్నాం, ఇస్రో సంస్థ మనకి ప్రపంచ ప్రఖ్యాతి చెందిన భారత ఒక అంతరిక్ష పరిశోధన సంస్థ ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ మరి భారతదేశంలో మరి బెంగళూరు కేంద్రంగా విప్రో అజిమ్ ప్రేమ్జీ నేతృత్వంలో నడపబడుతున్న సంస్థ విప్రో సంస్థ వీళ్ళు సంయుక్తంగా పిఎస్ఎల్వి అంటే పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ అని చెప్పేసి అంటామండి. ఇది ఒక రాకెట్, మరి ఒక పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ వివిధ ఉపగ్రహాలని విజయవంతంగా పంపిస్తున్నటువంటి రాకెటే పిఎస్ఎల్వి పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్. రేస్ ఆర్సెస్ ఆఫ్ ది ఇస్రో, ఈ పిఎస్ఎల్విని మనం ఏమని పిలుస్తామంటే రేస్ ఆర్సెస్ ఆఫ్ ది ఇస్రో యొక్క రేస్ గుర్రం అని పిలుస్తాం. అంటే అంత సక్సెస్ రేట్ ఉంది పిఎస్ఎల్విలో. ఇప్పటివరకు రెండు మాత్రమే ఫెయిల్ అయినాయి పిఎస్ఎల్వి రాకెట్స్ ఉపగ్రహాలు పంపించే విషయంలో మొత్తం సక్సెస్ అనమాట పిఎస్ఎల్వి. అలాంటి పిఎస్ఎల్వి రాకెట్లో ఉపగ్రహాలు పంపించే విషయంలో 4వ దశకు శక్తినిచ్చే ఒక ఇంజన్ని 3D ప్రింటెడ్ రాకెట్ ఇంజన్ని ఒక డిజైన్ ఫర్ ది అడిటివ్ మ్యానుఫ్యాక్చరింగ్ టెక్నాలజీతో సో ఫస్ట్ టైం తయారు చేయడం జరిగిందనమాట ఇస్రో వాళ్ళు విప్రో వాళ్ళు. అంటే ఈ తయారీని ఏంటంటే వివిధ ప్రాంతాల్లో చేసేవారు ఇంజన్ని, అలా కాకుండా ఒకటే ప్రాంతంలో ఈ రెండు సంస్థలు ఇస్రో విప్రో వాళ్ళు కలిసి తయారు చేయడం జరిగిందనమాట. ఇది దీని యొక్క ప్రత్యేకత. అదే డిజైన్ ఫర్ ది అడిటివ్ మ్యానుఫ్యాక్చరింగ్ టెక్నాలజీ పద్ధతి ద్వారా ఒకటే దగ్గర ఇంజన్ మొత్తం తయారు చేయడం జరిగింది. జనరల్గా ఇంజన్ కావాలంటే ఒక దగ్గర ఒక టూల్ దొరుకుతుంది, ఇంకో దగ్గర ఇంకో పరికరం దొరుకుతుంది, ఫైనల్గా ఇంజన్ తయారవుతుంది. అలా కాకుండా ఇలా పిఎస్ఎల్వి 4th స్టేజ్ ఉపయోగపడే శక్తినిచ్చే ఇంజన్ అయినటువంటి 3D ప్రింటెడ్ రాకెట్ ఇంజన్ ఇస్రో విప్రోలు ఈ యొక్క తయారు చేయడం జరిగిందనమాట. ఓకేనండి, సో ఇంపార్టెంట్గా ఉంటుందండి. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకి స్పోర్ట్స్ అప్డేట్ అండి. సో మరి రోహిత్ శర్మ సో మన భారత క్రికెటర్ అండ్ కెప్టెన్ మరి ఒక 600 సిక్స్లను కొట్టినటువంటి క్రికెట్ చరిత్రలోనే 600 సిక్స్లను కొట్టినటువంటి తొలి క్రికెటర్గా రోహిత్ శర్మ రికార్డు పొందడం జరిగింది. జూన్ 5, 2024న ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ నిర్వహిస్తున్నటువంటి T20 వరల్డ్ కప్ 2024 తెలుసు ఫ్రెండ్స్, మనకి అమెరికా మరియు వెస్టిండీస్ దేశాలు సంయుక్తంగా నిర్వహిస్తున్న 20 టీంలతో మరి అమెరికాలో జరిగినటువంటి ఒక మ్యాచ్లో ఐర్లాండ్ పైన ఒక 6 చేయడంతో మొత్తం మీద 600 సిక్స్లను కొట్టినటువంటి ఘనతను సాధించడం జరిగింది రోహిత్ శర్మ. రికార్డు విషయంలో చాలా ఇంపార్టెంట్ అండి. రోహిత్ శర్మ తర్వాత 553 సిక్స్లు కొట్టిన ఘనత క్రిస్ గేల్ వెస్టిండీస్ క్రికెటర్కి దక్కింది. అండ్ వారి తర్వాత 476 సిక్సెస్తో సో షాహిద్ అఫ్రీది పాకిస్తాన్ క్రికెటర్ సో 3వ స్థానంలో నిలిచడం జరిగింది. సో మనకు ఒక సంబంధించినటువంటి కాన్సెప్ట్ చూసుకోవాలండి మనం. ఇక 17th T20 వరల్డ్ క్రికెట్ కప్ 2024లో మరి భారత్ వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ని మనం నిర్వహించారు జూన్
9/2024 మరి ఇందులో మనకి సో భారత్ 119 రన్లకు ఆల్అవుట్ అయింది. సో పాకిస్తాన్ 113 7 వికెట్ల నష్టానికి 113 పరుగులు చేసేయడం జరిగింది. ఈ నేపథ్యంలో భారత్ సో మనకి విజేతగా నిలిచింది అనమాట ఈ యొక్క సంబంధించినటువంటి లీగ్ మ్యాచ్లలో. కాబట్టి ఎందుకోసం భారత్ పాకిస్తాన్ మ్యాచ్ అంటే ప్రపంచం అంతా దృష్టి పెడుతుంది, కొంచెం ఫోకస్ అవుతుంది. కాబట్టి కాంపిటేటివ్ పరంగా ఇంపార్టెంట్. ఎవరు గెలిచారంటే భారత్ గెలిచింది. ఈ మ్యాచ్లో స్కోర్ కూడా అడిగే అవకాశం ఉంటుంది. T20 ప్రపంచ కప్లలో పాకిస్తాన్తో 8 మ్యాచ్లు ఆడితే టీమిండియా ఇప్పటివరకు సాధించిన విజయాలు వచ్చేసి మనకి 7 విజయాలు నమోదు కావడం జరిగింది. 7 విజయాలు నమోదు కావడం జరిగిందండి. మొత్తం 8 మ్యాచ్లలో 7 మనమే గెలిచినాం. సాధించిన విజయాలు 7. అండ్ ఇంకొకరు మనకు వార్తల్లో వ్యక్తిగా ఉన్నారు అండ్ స్పోర్ట్స్ అప్డేట్లో ఉన్నారు, అతని గుర్ప్రీత్ సింగ్. మరి ఇటీవల కాలంలో భారత ఫుట్బాల్ దిగ్గజ క్రీడాకారుడు సునీల్ ఛెత్రి జూన్ 6, 2024 అంతర్జాతీయ ఈ యొక్క ఫుట్బాల్ నుండి వారు రిటైర్మెంట్ కావడం జరిగింది. సునీల్ ఛెత్రి ఓకేనండి 151 మ్యాచ్లు ఆడి సో మనకి 94 అంతర్జాతీయ గోల్స్ చేయడం జరిగింది. మరి సునీల్ ఛెత్రి దిగ్గజ ఫుట్బాల్ క్రీడాకారుడు రిటైర్మెంట్ కావడం జరిగింది. 2 దశాబ్దాల పాటు మరి సేవలు అందించారు భారత ఫుట్బాల్కి. అయితే ఇప్పుడు భారత ఫుట్బాల్ జట్టు నూతన కెప్టెన్గా భారత ఫుట్బాల్ టీంలో ఉన్నటువంటి గోల్ కీపర్ అయినటువంటి సో గుర్ప్రీత్ సింగ్కి ఆ అవకాశం ఇవ్వడం జరిగింది అనమాట. గోల్ కీపర్ అయినటువంటి గుర్ప్రీత్ సింగ్ ఇప్పుడు మన భారత ఫుట్బాల్ టీం కెప్టెన్. సో వెరీ ఇంపార్టెంట్గా ఉంటుందండి. ఇక ఫ్రెంచ్ ఓపెన్ టెన్నిస్ 2024 ఒక సంవత్సరంలో జరిగే అంటే ఈ ఆస్ట్రేలియా ఓపెన్ తర్వాత మనం ఎన్నోసార్లు డిస్కస్ చేసాం. ఒక సంవత్సరంలో జరిగే 4 గ్రాండ్ స్లామ్ టైటిల్ అంటే ఆస్ట్రేలియా ఓపెన్ తర్వాత ఫ్రెంచ్ ఓపెన్ టెన్నిస్ అండి, తర్వాత వింబుల్డన్ ఓపెన్ టెన్నిస్ అండ్ వింబుల్డన్ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ యుఎస్ ఓపెన్ టెన్నిస్. ఇలా మొత్తము ఒక సంవత్సరంలో జరుగుతాయి. ఇప్పుడు ఆస్ట్రేలియా ఓపెన్ అయిపోయింది, ఇప్పుడు ఫ్రెంచ్ ఓపెన్ తర్వాత వింబుల్డన్ జరగబోతుంది, యుఎస్ ఓపెన్ చివరికి జరుగుతుంది. ఇది ఒక గ్రాండ్ స్లామ్ టైటిల్, అతిపెద్ద టెన్నిస్ టైటిల్స్. మరి ఫ్రెంచ్ ఓపెన్ టెన్నిస్ ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్లో ఉన్నటువంటి రొలాండ్ గ్యారోస్ స్టేడియంలో జరుగుతుందండి. రొలాండ్ గ్యారోస్ స్టేడియంలో నిర్వహిస్తారు. రొలాండ్ గ్యారోస్ స్టేడియం. మరి ఇందులో విశేషాలు చూద్దామండి. ఇది క్లే కోర్టుపై నిర్వహిస్తారు, మట్టి కోర్టుపై నిర్వహిస్తారండి. మట్టి కోర్టు. ఆస్ట్రేలియా ఓపెన్ అయితే హార్డ్ కోర్టుపై నిర్వహిస్తారు. ఫ్రెంచ్ ఓపెన్ అయితే మట్టి కోర్టుపై నిర్వహిస్తారు, క్లే కోర్టు. వింబుల్డన్ అనేది గ్రాస్ కోర్టుపై నిర్వహిస్తారు. యుఎస్ ఓపెన్ అనేది ఒక హార్డ్ కోర్టుపై నిర్వహిస్తారు అనమాట. ఇలా కోర్ట్స్ పట్టు. మరి ఫ్రెంచ్ ఓపెన్ టెన్నిస్ 2024 పురుషుల సింగిల్స్ విజేత వచ్చేసి కార్లోస్ అల్కరాజ్ అండి. మరి ఇంతవరకు 3 గ్రాండ్ స్లామ్లు సాధించడం జరిగిందండి. మనకి ఒక ఫ్రెంచ్ ఓపెన్ మనకి సంబంధించినటువంటి విషయంలో మొత్తం 3 గ్రాండ్ స్లామ్లు సాధించాడు కార్లోస్ అల్కరాజ్ తన యొక్క కెరియర్లో. మరి వారు ఈసారి గెలవడం జరిగింది. మరొక విషయం చూస్తే ఇక్కడ ఎవరిపైన గెలిచాడు కార్లోస్ అల్కరాజ్ అంటే స్పెయిన్ దేశం చెందిన ఈ క్రీడాకారుడు గోసిడ్ జ్వరావ్ పైన జర్మనీ దేశానికి చెందినటువంటి సో మరి క్రీడాకారుడు టెన్నిస్ గోసిడ్ జ్వరావ్ పైన గెలవడం జరిగింది. ఒక్కోసారి కూడా అడగవచ్చు. ఫ్రెంచ్ ఓపెన్ టెన్నిస్ 2024 పురుషుల సింగిల్స్ విజేత కార్లోస్ అల్కరాజ్ స్పెయిన్ క్రీడాకారుడు. ఇంతవరకు 3 గ్రాండ్ స్లామ్ సాధించిన ఈ క్రీడాకారుడు ఎవరిపైన గెలిచి టైటిల్ సాధించడం జరిగిందంటే ఇక్కడ గోసిడ్ జ్వరావ్ జర్మన్ క్రీడాకారుడి పైన గెలిచి విజయం సాధించడం జరిగింది. మరి పురుషుల డబుల్స్ విన్నర్గా మార్సెలో అర్వలో అంటే క్రొయేషియా, మార్సెల్ అర్వలో ఎల్ సాల్వడార్. సో వీరు పురుషుల డబుల్స్ విన్నర్స్గా ఉండడం జరిగింది. మరి ఎవరిపైన గెలిచడం జరిగింది మరి వీరిద్దరంటే సిమోన్ బొలేలి అంటే రన్నర్స్ అవుతారు. సిమోన్ బొలేలి ఇటలీ దేశం చెందినవారు అండ్ ఆండ్రియా వావుసోరి పురుషుల డబుల్స్ విన్నర్స్ అండ్ రన్నర్స్ అండి. ఫ్రెంచ్ ఓపెన్ టెన్నిస్ 2024 మహిళల డబుల్స్ విజేతలు విన్నర్స్ వచ్చేసి కోకో గాఫ్ అండ్ కేతరీనా సినేకోవా చెక్ రిపబ్లిక్ దేశం అండ్ రన్నర్స్ వచ్చేసి పవలోని అండ్ సారా ఇరానీ ఇటలీ. సో వీరు విన్నర్స్ అండ్ రన్నర్స్గా ఉన్నారు ఫ్రెంచ్ ఓపెన్ టెన్నిస్ మహిళల డబుల్స్లో అండి. అండ్ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే ఫ్రెంచ్ ఓపెన్ మేల్ సింగిల్స్ విన్నర్ వచ్చేసి కార్లోస్ అల్కరాజ్ కాగా మరి ఫ్రెంచ్ ఓపెన్ టెన్నిస్లో మహిళల సింగిల్స్ విజేత ఎవరు అని చెప్పేసి అంటే సో మరి ఇగా స్వైటిక్ అండి పోలాండ్ దేశం చెందిన ఇగా స్వైటిక్ ఎవరిని ఓడించడం ద్వారా ఫైనల్ మ్యాచ్లో ఎవరిని ఓడించడం ద్వారా ఈ టైటిల్ సాధించడం జరిగిందంటే జాస్మిన్ పవలోని ఇటలీకి చెందినటువంటి జాస్మిన్ పవలోని. మరి ఇంతవరకు ఫ్రెంచ్ ఓపెన్ టెన్నిస్ టైటిల్స్ని గ్రాండ్ స్లామ్ టైటిల్స్ని ఎన్ని గెలుచుకుంది ఇంతవరకు అంటే మొత్తం 4 గెలుచుకుంది. వరుసగా 3 సార్లు గెలుచుకుంది. చూడ వరుసగా 3
వరుసగా 3, గతంలో ఒకసారి, మొత్తం 4 సార్లు ఈ టైటిల్ గెలుచుకోవడం జరిగింది. చూడండి, ఫ్రెంచ్ గ్రాండ్ స్లామ్ టైటిల్ వరుసగా 3 సార్లు, మొత్తం మీద 4, గతంలో ఒక టైటిల్ కాబట్టి మొత్తం 4 సార్లు ఈ యొక్క ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ గెలుచుకోవడం జరిగింది ఇగా స్వైటెక్. వెరీ ఇంపార్టెంట్ అండి. ఎందుకోసం అంటే ఇక్కడ యుఎస్ ఓపెన్ 2022లో ఒకసారి గెలుచుకుంది, ఇప్పుడు వరుసగా 3 సార్లు మొత్తం. సో మరి 4 సార్లు ఒక గ్రాండ్ స్లమ్స్ అంటాం. ఏంటంటే ఇంతలో మనం డిస్కస్ చేసాం కదా, ఈ ఆస్ట్రేలియా ఓపెన్, ఫ్రెంచ్ ఓపెన్, వింబుల్డన్, యుఎస్ ఓపెన్, ఈ టైటిల్ సాధిస్తే గ్రాండ్ స్లమ్ టైటిల్స్ అని చెప్పేసి అంటాం. కార్లోస్ అల్కరాజ్ ఇంతవరకు ఎన్ని గ్రాండ్ స్లమ్ టైటిల్స్ సాధించాడు? 3 గ్రాండ్ స్లమ్ టైటిల్స్. అదేవిధంగా ఇప్పుడు ఫ్రెంచ్ ఓపెన్ టెన్నిస్ 2024లో మహిళల సింగిల్ విజేత మొత్తం ఎన్ని గ్రాండ్ స్లమ్ టైటిల్స్ సాధించింది? 4 గ్రాండ్ స్లమ్ టైటిల్స్ సాధించడం జరిగిందనమాట. సో ఇది మనకి ఇంపార్టెంట్ అండి మొత్తం విషయంలో. ఈ యొక్క ఫ్రెంచ్ ఓపెన్ పైన ఖచ్చితంగా మనం బిట్స్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఇవన్నీ మనకి జూన్ 10, 2024లో ఉన్నటువంటి మనకి వివిధ దినపత్రికలు వచ్చినటువంటి మనకు అంశాలండి. కరెంట్ అఫైర్స్గా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో మనకు అందించడం జరిగింది. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అండ్ ఆల్ ద బెస్ట్.